కాళేశ్వరం కమిషన్ విచారణ కొనసాగుతుంది. ఇవాళ విచారణకు రిటైర్డ్ ఐఏఎస్లు రానున్నారు. స్మితా సబర్వాల్, సోమేష్ కుమార్ విచారణకు హాజరయ్యారు. ఓపెన్ కోర్టులో విచారణ కొనసాగుతోంది. రెండవ రోజు కాళేశ్వరం కమిషన్ విచారణ కొనసాగుతుంది. ఇవాళ విచారణకు రిటైర్డ్ ఐఏఎస్లు రానున్నారు. స్మితా సబర్వాల్, సోమేష్ కుమార్ విచారణకు హాజరయ్యారు. ఓపెన్ కోర్టులో విచారణ కొనసాగుతుంది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి నర్సింగరావు సిద్ధంగా ఉన్నారు. నర్సింగరావు, ఈ రోజు కాళేశ్వరం కమిషన్ ఎదుట ఎవరెవరు విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది? ఏంటి దీనికి సంబంధించి అప్డేట్స్? శంకరి, కాళేశ్వరం కమిషన్ అయితే స్పీడ్ను పెంచిందనే చెప్పొచ్చు. వారం రోజుల బ్రేక్ తర్వాత తిరిగి మళ్ళీ నిన్న నుంచి విచారణ ప్రారంభమైంది. నిన్న ఇద్దరు రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు అటెండ్ అయ్యారు. ఈ రోజు మరొక ఇద్దరు రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు హాజరయ్యారు. నిన్ననేమో ఎస్కే జోషి, రజత్ కుమార్ హాజరయ్యారు. ఈ రోజు స్మితా సబర్వాల్, అదేవిధంగా సోమేష్ కుమార్, మాజీ సిఎస్, ఈ ఇద్దరు కూడా హాజరయ్యారు. సో ఆ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఎవరైతే కీలకంగా వ్యవహరించారో, ఎవరైతే నీటిపారుదల శాఖ కార్యదర్శులుగా పనిచేశారో వారందరినీ కూడా, ఐఏఎస్ అధికారులందరినీ కూడా ఇప్పుడు విచారణకి నోటీసులు ఇచ్చి పిలుస్తుంది కమిషన్. అందులో భాగంగానే నిన్న రజత్ కుమార్, ఎస్కే జోషి హాజరు కాగా ఈ రోజు స్మితా సబర్వాల్ అండ్ అప్పుడు సిఎస్ గా పనిచేసినటువంటి సోమేష్ కుమార్ హాజరయ్యారు. స్మితా సబర్వాల్ ను మొదటగా విచారిస్తున్నారు. స్మితా సబర్వాల్ పిఎంఓలో కీలకంగా పనిచేశారు. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ పేషీలో. అంతేకాకుండా రజత్ కుమార్ రిటైర్ అయిన తర్వాత నీటిపారుదల శాఖ ఫుల్ అడిషనల్ ఛార్జ్ లో సెక్రటరీగా పనిచేశారు స్మితా సబర్వాల్. ప్రస్తుతము ఓపెన్ కోర్టులో ఆమెను విచారిస్తా ఉన్నారు జస్టిస్ ఘోష్, కమిషన్ చైర్మన్. సో ప్రధానంగా అసలు ప్రాజెక్టు మొదటగా చేవెళ్ల ప్రాణహితను తుమ్మిడిహట్టి వద్ద అనుకున్నారు. అక్కడి నుంచి ఎందుకు మారవలసి వచ్చింది, అక్కడి నుంచి స్టార్ట్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు ప్లేస్ ను ఎవరు డిసైడ్ చేశారు? డిజైన్ లో లోపం ఉందా, ప్లేస్ లో లోపం ఉందా, మెయింటెనెన్స్ లో లోపం ఉందా, ఈ అన్ని వివరాలను కూడా రాబట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో మొత్తానికైతే ఇక ఎందుకు తీసుకువచ్చి వీలైనంత త్వరగా ప్రభుత్వానికి నివేదిక ఇచ్చేటువంటి ఆలోచనతో ఉన్నారు. అందులో భాగంగానే ఇప్పటికే అక్కడ స్థానికంగా పనిచేసినటువంటి, ఫీల్డ్ లో పనిచేసినటువంటి దాదాపుగా 80 మంది ఇంజనీర్లని, అసిస్టెంట్ ఇంజనీర్లందరినీ కూడా విచారించినటువంటి కమిషన్ ఇప్పుడు కీలకమైనటువంటి ఐఏఎస్ అధికారులు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారులను చేస్తా ఉంది. స్మితా సబర్వాల్ కూడా అక్కడ ఎవరు స్థానాన్ని మార్చారు, మొదటగా తుమ్మిడిహట్టి నుంచి మిడిగడ్డకు ఎవరు మార్చారు, ఎవరు నిర్ణయం తీసుకున్నారు, ఎవరు నిర్ణయం మేరకు ఈ మార్చారు అనేటువంటి విషయాలపైన సమగ్రంగా విచారణ జరుపుతా ఉన్నారు. ఇందులో కీలకంగా ఎవరు వ్యవహరించారు, డిజైన్లు ఎవరు రూపొందించారు, అనుమతులు ఎవరు ఇచ్చారు, మెయింటెనెన్స్ ఏ విధంగా జరిగింది, కుంగిన తర్వాత ఎందుకు స్పాట్ గా ఇమీడియట్ గా స్పందించలేదు, వెంటనే మరమ్మతులు చేపట్టలేదు, అసలు ఎక్కడ లోపం ఉంది, కుంగడానికి కారణం ఏంటి, అన్ని విషయాల్ని రాబట్టేటువంటి ప్రయత్నాలను చేస్తా ఉన్నారు. ప్రస్తుతం స్మితా సబర్వాల్ ను విచారిస్తుంది కాళేశ్వరం కమిషన్ జస్టిస్ ఘోష్. ఆ తర్వాత సోమేష్ కుమార్ ను కూడా విచారిస్తారు. సో ఈ రోజు అయితే ఈ ఇద్దరికే నోటీసులు ఇచ్చారు. వీరిద్దరు కూడా ఇప్పుడు విచారణకు హాజరయ్యారు. సోమేష్ కుమార్ ను విచారించిన తర్వాత ఈ రోజుతో విచారణ ముగుస్తుంది. రేపు కూడా మరికొంతమందిని పిలవబోతున్నారు. ఆ తర్వాత ఇందులో కీలకంగా అనుమతుల నుంచి ప్లేస్ ను డిసైడ్ చేసేంత వరకు కూడా కీలకంగా వ్యవహరించినటువంటి ఆనాటి ప్రభుత్వంలో ఉన్నటువంటి కేసీఆర్, హరీష్ రావు వంటి వారికి కూడా నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచి విచారణ కంప్లీట్ చేసి వీలైనంత త్వరగా నోటీసులు రిపోర్ట్లను ప్రభుత్వానికి అందజేసేందుకు కాళేశ్వరం కమిషన్ వేగంగా విచారణ కొనసాగిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ నరసింహరావు.